సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నిన్న మొన్నటి వరకు చుక్కలు చూపించినటువంటి బంగారం ఇప్పుడు పూర్తిగా రివర్స్లో పయనిస్తుందా? ముఖ్యంగా అమెరికాలో బంగారం పరిస్థితి ఏంటి? భారీగా అక్కడ బంగారం తగ్గుదల అనేది రాబోయే రోజులలో పూర్తిగా ఇప్పుడున్నటువంటి ధరకి సగానికి చేరుకునేటువంటి ఒక సంకేతాన్ని చూపిస్తుందా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం షట్డౌన్తో ఇన్వెస్టర్లు పూర్తిగా అయోమయానికి గురయ్యారు. దీంతో ఒకే రోజు భారీగా పసిడి ధరలు ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గాయి. ముఖ్యంగా మన దగ్గర కూడా బంగారం పూర్తిగా కూడా తగ్గిపోయింది. చాలా పర్సెంటేజ్ 12 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో బంగారం ఎప్పుడు కూడా తగ్గుదల కనిపించలేదు. మనం నిత్యం చూస్తూ ఉంటాం పసిడి ధర రోజు పెరుగుతుంది, ఆల్ టైమ్ రికార్డ్ హయ్యెస్ట్ పెరిగిందనే వార్తలు వింటాం. కానీ తగ్గుదల కొంతమేరకు తగ్గుతుంది అప్పుడప్పుడు చెప్తాం, కానీ రికార్డు స్థాయి తగ్గుదల ఎప్పుడు కూడా మెన్షన్ చేయం. కానీ ఇప్పుడు మొదటిసారి 12 సంవత్సరాలకు ఎప్పుడు తగ్గనంత దారుణంగా బంగారం ధరలు తగ్గాయి. 6.3% బంగారం ధరలు దిగి రావడం దేనికి సంకేతం అనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగానే ఇప్పుడు వరుసగా గత కొద్ది రోజుల నుంచి 1,30,000కు పైగా పలుకుతూ వచ్చినటువంటి బంగారం అంతా కూడా రెడీమేడ్గా పెరిగిపోతుంది, మరలా తగ్గుతుందని చాలామంది వాదనలు వినిపించారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అక్కడ కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. భారత్లో ప్రస్తుతం పసిడి కొనుగోళ్ల సీజన్ ముగిసింది నిన్నటితోటి. సో అదేవిధంగా అమెరికా చైనా మధ్య ఉన్నటువంటి సానుకూల వాణిజ్య చర్చలు కూడా కొంత బంగారానికి తగ్గడానికి గల కారణాలుగా కనిపిస్తున్నాయి. అండ్ ఇతర కరెన్సీతో పోల్చుకుంటే డాలర్ ఇప్పుడు బలపడింది. అండ్ అమెరికా సుంకాలు పెంచడం ద్వారానో లేకుంటే ఇతర కరెన్సీలతో పోటీ పడుతూ మరింతగా డాలర్ విలువను పెంచుకునేటువంటి ప్రయత్నం ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్, అక్కడ డాలర్ విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో దాని యొక్క విలువను ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి వెంటనే వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఐడియాలని తగ్గించుకుంటున్నారు. అమెరికాలో డాలర్ విలువ పెరిగితే అక్కడ 10 గ్రాముల బంగారాన్ని కొంటే ఆ డాలర్ విలువతో పోలిస్తే ఎక్కువగా కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇతర దేశాలలో కొనుక్కుంటే, ఇతర ప్రాంతాల్లో కొనుక్కుంటే తక్కువగా బంగారం లభిస్తుంది. కాబట్టి పూర్తిగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. అంతేకాకుండా మరొక కారణం ఉంది. గత కొన్ని రోజులుగా వరుసగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ వస్తున్నారు 2 నెలల నుంచి చాలామంది బంగారం పైనే. వాళ్ళందరూ కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారిగా లాభార్జన పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంటే ఇప్పటివరకు వారు చేసినట్టే ₹1,00,000 ఉన్నప్పుడు ఒక 10 తులాల బంగారం మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వారందరూ కూడా నిన్న ఎట్ ఎ టైం విత్డ్రా చేసేసుకున్నారు. అంటే అమ్మేసుకున్నారు, లాభాలకు అమ్మేసుకున్నారు. 1,30,000 దాటింది కాబట్టి మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే సేల్ చేసేసారు. ఇలా ఒక్కరు కాదు, చాలామంది ఎట్ ఏ టైం అందరూ కూడా వారు తీసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ కూడా సేల్ చేసేయడంతో ఒక్కసారిగా బంగారం కూడా పూర్తిగా ధరలు తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి కూడా భిన్నంగా కనిపిస్తుంది. అక్కడ ట్రంప్కు వ్యతిరేకమైనటువంటి ఆందోళనలు కొనసాగుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత నిన్న అమెరికాలో అత్యంత దారుణంగా గోల్డ్ ధరలు కూడా పడిపోయాయి. 6.3% అక్కడ గోల్డ్ రేట్లు తగ్గాయి. 1970లో ఒకసారి కనుక చూస్తే అప్పుడు 1970 నుంచి 1980 మధ్య కాలంలో 623% పెరుగుదల కనిపించింది 80 తర్వాత. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా పెరుగుతూ వచ్చింది కానీ ఇప్పటివరకు ఎప్పుడు తగ్గలేదు. బట్ మొదటిసారి ఆ స్థాయిలో మరలా మన దగ్గర కూడా తగ్గుదల కనిపించింది. ఇది క్రమంగా 1,30,000 దాటినటువంటి ఈ బంగారం క్రమంగా 1,00,000 లోపుకి మరలా వెళ్తుంది తులం అనేటువంటి ఒక అంచనా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణమే అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బంగారం ఎప్పుడు పెరిగినా కూడా దానికి కారణం అమెరికానే మనందరికి కనిపిస్తుంది. ఇప్పుడు తగ్గుదలకు కూడా అమెరికానే కారణంగా మారబోతుంది. అక్కడ నెలకొంటున్నటువంటి అస్థిరతలు, ట్రంప్కు వ్యతిరేకంగా నెలకొంటున్నటువంటి అక్కడ నిరసనలు, అదేవిధంగా ఈ మధ్యలో జరిగినటువంటి నో కింగ్స్ నిరసనలే కానీ ఇప్పుడు ట్రంప్ కూడా మిగతా దేశాలపైన సుంకాలు విధిస్తూ డాలర్ని తనకు తరగా మరింత బలపరచడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క పరిణామాలన్నీ కూడా అంటే ఇది శాశ్వతంగా నిలదొక్కునేటువంటి పరిణామాలు కావు, తాత్కాలికంగా దాని విలువను పెంచుకునేటువంటి ప్రయత్నాలే. కాబట్టి ప్రస్తుతానికి పెరిగినా కూడా
అది స్టేబుల్గా ఉండేటువంటి పరిస్థితి కాదనేది కూడా అందరికి అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మార్కెట్లో అనిశ్చితి ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంతటితోని ఇది ఆగదు, రాబోయే రోజుల్లో మరింతగా కూడా పసిడి దిగుమతి మరింతగా తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అమెరికాలో రోజు రోజుకు పరిస్థితులు అక్కడ మారుతున్న నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ వైపు నుంచి మరలా ఇతర మార్కెట్ల పైన ఎక్కువగా మొగ్గు చూపేటువంటి పరిణామాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎట్ ఎ టైం బంగారం తగ్గింది. దానికి ప్రధాన కారణం ముఖ్యంగా మన దేశంలో కూడా చూస్తే ధనత్రయోదశి అయిపోయింది నిన్న. పెళ్లిళ్ళ సీజన్ కూడా ఇప్పుడు లేవు, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. అండ్ అక్కడ డాలర్ విలువ పెరగడం ఇవన్నీ కూడా అంటే ఇంక ఈ నెల పాటు కూడా ఇప్పటివరకు పెరుగుతున్న వార్తలు మనం విన్నా. ఈ నెల 2 నెలల వరకు కూడా మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్లు వచ్చే వరకు కూడా ఇదే తగ్గుదల కనిపించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఒకటే పని చేస్తున్నారు. చాలామంది కొనిపెట్టుకున్నారు, 1,10,000 ఉన్నప్పుడు, లేకపోతే అంతకుముందు తర్వాత కూడా కొన్నారు. ఇప్పుడు 1,30,000 ఉంది ఇంకా స్టిల్ 24 క్యారెట్లు అయితే వెంటనే సెల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవాళ రేపు. సో దారుణంగా ఇంకా భారీగా పడిపోయేటువంటి ప్రమాదం అయితే బంగారం కనిపిస్తుంది. బిలో 1,00,000 వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. బట్ కొంత టైం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఎప్పుడూ పెరుగుతూ ఉండేటువంటి బంగారం తగ్గేటువంటి పరిణామాన్ని కూడా మనం చూడగలుగుతామా అనేటువంటి ఒక ప్రశ్న చాలామందికి ఉండేది. బట్ ఇప్పుడున్న సంకేతాలు అయితే నిజంగానే అలాంటి పరిణామాలకు దారి తీస్తున్నాయి, అలాంటి పరిస్థితులను తీసుకువస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు తగ్గుదల కనిపిస్తుంది? అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా, ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇది ఇంకా ఇలానే కొనసాగుతుందా, లేకుంటే దీనికి ఒక స్టేబిలిటీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదన్నది చూడాలి.